నో రోడ్డు ఓటట. రోడ్డు వేసిన వారికి మా 700 ఓట్లట. ఎవరైతే రోడ్డు వేస్తారో వాళ్ళకు 700 ఓట్లు పడతాయంట. రోడ్డు వేయకుంటే ఓట్లు వేయమని నిర్మాణించుకున్న కాలనీ వాసులు అంట. ఇది ఎక్కడ? మల్కాజిగిరి. చెప్పులు అరిగేటట్టు తిరిగిందన్న ప్రజాప్రతినిధులు, చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం. బురదలో జారిపడి ఎంతోమంది గాయపడ్డారట. పల్లెటూరు కన్నా అధ్వానం మా కాలనీ అట. రాజకీయ నాయకులు ఓటు వేసినాక ముఖం చాటేశారట. రామాంజనేయ నగర్ కాలనీ వాసులు లాభోదీపమని మొత్తుకుంటా ఉన్నారు రోడ్డు మీదకి వచ్చి. సో ఎలక్షన్లో అప్పుడు ఓట్లు వేసిన పాపానికి తమను అశ్రద్ధ చేస్తున్నారని, తమ కాలనీ రోడ్డు అభివృద్ధి కాకుండా కావాలనే కాలయాపన చేస్తున్నారు. రామాంజనేయ నగర్ కాలనీ వాసులు ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని రామాంజనేయ నగర్ కాలనీ సరైన రోడ్డు లేక సంవత్సరాలుగా అరిగోస పడుతున్న తమని పట్టించుకునే నాదుడే లేదని వాపోతూ ఉన్నారు. కాలనీలో ఒక మహిళ 167 గజాల స్థలం వంకతో తమ కాలనీలోని మిగతా రోడ్డు వేయకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు పరోక్షంగా ఈ మహిళా సమస్య చెబుతూ కావాలని రోడ్డు వేయకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాయకుల తీరుపై కాలనీవాసులు మండిపడుతూ ఉన్నారు. సంవత్సరాలుగా రోడ్డు వేయకపోవడంతో కాలనీవాసులైన మేము పడుతున్న నరకయాతన మాటల్లో చెప్పలేనిదని వాపోయారు. వర్షం పడ్డప్పుడల్లా రోడ్డుపై మురుగునీరు ప్రవహించడంతో కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారని, ఓట్లేసిన మమ్మల్ని ప్రజాప్రతినిధులు ఇంత బాధ పెట్టడం సరైన పద్ధతి కాదని, ఇకపై ఏ రాజకీయ పార్టీల నాయకులు మా కాలనీకి వచ్చినా మా కాలనీలో ఉన్న 700 ఓట్లు రోడ్డు వేసిన వాటికే వేయడానికి నిర్ణయించుకున్నట్లు కాలనీవాసులు తెలిపారట. కార్యక్రమంలో ఈ అధ్యక్షుడు వీళ్ళందరూ పాల్గొన్నారట, సభ్యులు. ఇప్పుడు ఇట్లాంటి రోడ్లు మన సిటీలో చూసుకుంటే కొన్ని వందలు కావచ్చు, కొన్ని వందల పైనే ఉంటాయి ఇట్లాంటి రోడ్లు. రోడ్డు వర్షం పడ్డప్పుడు అక్కడ ఆగి మురుగునీరుగా తయారయ్యి దోమలు తయారయ్యే పరిస్థితి మాత్రము కొన్ని వందల రోడ్లు ఉంటాయి ఇట్లాంటివి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు అక్కడ ఎవరో ఒకరు అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసి మళ్ళీ ఓట్లు వేసుకునే పరిస్థితి. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళు ఓట్లు వేసి మరి రోడ్లు వేసి అక్కడ కాలనీ సరిగా చేస్తేనే, మాకు దొమ్మలు రాకుండా చేస్తేనే మా 700 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ 700 ఓట్లను ఆ పార్టీకి వేస్తామని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నారు. సో అధికారులు కూడా కళ్ళు తెరిచి ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో ఆ రోడ్లు వేస్తే బాగుంటుంది. ఇట్లా ఏళ్ల తరబడి పోస్ట్పోన్ చేయడం, కొన్ని సంవత్సరాలు అవుతుందట, మొత్తం సంవత్సరాలు అవుతున్నా కూడా పట్టించుకొని పరిస్థితి.